చిన్నపిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల రాజేష్ మరి నిన్నగాక మొన్న సమ్మక్క సారలమ్మ జాతరలో దీని యొక్క మహాకుభలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. గడిచిన దినాల్లో సమ్మక్క సారక్క జాతరలో జరిగినటువంటి పాలకోవా బన్తో తయారు చేసినటువంటి కోవా, ఇది 10 రూపాయలకు అక్కడ అమ్మటం జరిగింది. అక్కడ షేక్ వలి అని ఒక సహోదరుడు, అలాగే జావిద్ బాయ్ మరొక సహోదరుడు, వారు ఒక 2 బండ్లు పెట్టుకుని అక్కడ ఉన్నప్పుడు ఒక న్యూస్ ఛానల్ అక్కడికి వెళ్ళి అక్కడ కొంత అడావుడి చేసి అది ఫుడ్ జిహాద్ అంటూ కొన్ని విషయాల్లో వారు మాట్లాడుతూ, అది చిన్నపిల్లలకు కానీ అలాగే ఆ తిన్నోళ్ళకి పిల్లలు కూడా పుట్టరని ఇంకా చాలా విషయాలు మాట్లాడి మీరు తినండి అంటూ అక్కడ ఉన్నటువంటి వలీబైని కూడా పక్కన ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఫిక్స్గా చేసినప్పుడు తను కూడా తినడం జరిగింది. మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి మాట్లాడారు. సో ఇదంతా గడిచిపోయింది. ఈ తర్వాత చాలామంది ఛానల్స్ అందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అక్కడ ముందుగా ఎవరైతే మాట్లాడారో బాలాజీ, సో ముందుగా అంటే ఎవరైతే ఈ పాయింట్ని బయటకు తీసుకొచ్చారో బాలాజీ గౌడ్ అనే ఒక జర్నలిస్ట్, సో ఆ తర్వాత తను చేసింది ఇక తప్పంటూ తను అలా మాట్లాడి ఉండకూడదంటూ చాలామంది, సంతోష్ కానివ్వండి, అలాగనే ఆ రేంజర్ల రాజేష్ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇంకా చాలామంది ఛానల్స్లో కూడా ఐ డ్రీమ్లో చాలామంది కూడా ఆ విషయాన్ని పైన అంటే వేరే కోణంలో మాట్లాడటం జరిగింది. సో ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు నేను కూడా చాలా చూశాను. ఇవన్నీ కూడా మా దగ్గర కూడా మాకు వరంగల్లో కూడా రైల్వే అండర్ బ్రిడ్జి పక్కనే ఒక ఇలాంటి షాప్ కూడా అంటే ఆటోలో పెట్టుకొని ఉంటారు వీళ్ళు యాక్చువల్గా. సో అక్కడ ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ మాకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మరొక ఆటో పెట్టుకొని ఉంటారు. అయితే నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేను కూడా స్పందించవలసి వస్తుండే, కానీ నాకు ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల కొంత లేట్గా ఈ వీడియో చేస్తున్నాను. నేను ముందుగా ఒక వీడియోని నేను మీకు ప్రస్తావించాలని ఈ సమయంలో నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. కనుక ఏంటి విషయం అంటే, ఇప్పుడు ఇంతగా వైరల్ అవుతూ ఉంది, వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి, వీడియోలు చూస్తూ ఉన్నారు. చాలామంది జర్నలిస్ట్ అందరూ కూడా వలీబాయ్ సొంత ఇంటికి వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ వారిని పరామర్శించి అక్కడ కూడా అందరూ కూడా వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కేకుని తింటూ ఉన్నారు, ఆ బన్నుని చూస్తూ ఉన్నారు. దీనికి ఎంత కాస్ట్ అవుద్ది ఏంటి అని అందరూ అడుగుతూ ఉన్నారు. ఏమవుతుందండి, 3 రూపీస్ అది ఉంటే ఒక 2 రూపీస్, 5 రూపీస్ పోతే 5 రూపీస్ మిగులుతుంది అని చెప్పేసి అందరికి కూడా అర్థమైపోతూనే ఉంది. ఒక 5 రూపాయల మీద బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు హాఫ్ రేట్లో. ఓకేనా, సరే అదేదో మొత్తానికి బిజినెస్ అయితే జరుగుతూ ఉంది. సరే మంచిది. ఇంతగా జరుగుతూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మరి వాళ్ళకి ఈ వీడియోలు చూస్తలేదా? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ వీడియోలు చూస్తలేదా? అసలు సమ్మక్క సారక్క జాతరలో జరిగినప్పుడే ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఈ వీడియో చూసినప్పుడు వెంటనే వాళ్ళు స్పందించి దాన్ని ఒక టెస్ట్ తీసుకొని దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తే ఫినిష్ అయిపోద్ది కదా. ఇదంతా ఎందుకు అర్థమవుతుందా? ఇదే కాదండి, ఏదైనప్పటికీ కూడా, ఏదైనా ఇది కాకుండా వేరేదైనప్పటికీ కూడా. కాబట్టి అక్కడ వారు వెళ్ళి కొంతమంది క్షమాపణలు కూడా చెబుతున్నారు. ఎలా క్షమాపణలు చెబుతున్నారు విందాం. క్షమించండి. హిందువుల మీద ఏం కోపం లేదు. హిందూ ముస్లిం భాయి లెక్క ఉన్నాం సార్. హిందూ ముస్లిం భాయి అన్నంతో మొత్తం లెక్క ఉంటాం. జై శ్రీరామ్, అల్లా అక్బర్ అంటే మొత్తం ఒక్కటే. ఆయన కూడా పూజిస్తాం మేము. అల్లా మొత్తం దేవుడు అంటే ఒకటే, మనుషులంతా ఒకటే. ఏముంది దాంట్లో? మాకు ఏం చెప్పగలి, ఏమంటే కులం లేదు మతం లేదు. ఎవరు సృష్టిస్తున్నారో ఈ కుల మతాలు మాకు తెలుసు, కానీ హిందూ ముస్లిం భాయి అంటాం ఎప్పుడైనా. సూపర్. చూసారు కదా, నష్టం జరిగినందుకు మా హిందువుల వల్ల మీరు ఏమైనా బాధపడి ఉంటే క్షమించండి. గమనించండి, ఇప్పుడు జరిగిన విషయంలో నేను మాట్లాడే విషయం ఏంటంటే, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ లేరా మన తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడికో లేరా? ఉంటే ఎవరికైనా స్పందించాలి కదా. ఇప్పుడు అంతమంది అక్కడికి వెళ్తున్నారు, జర్నలిస్టులు ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వెళ్ళి చెక్ చేసి ఒక ఎన్ఓసి ఇస్తే అయిపోద్ది కదా. ఆ తర్వాత ప్రజలందరూ కూడా చూస్తారు కదా. కాబట్టి ఈ సమయంలో మరి షేన్ రాజేష్ అలాగనే వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడుతున్నారు. వెనక మీకు స్క్రోల్ అవుతూ ఉంది కాబట్టి ఆ వీడియోస్ కాదు, కానీ నేను ఒక వీడియో చూపిస్తాను, చూడడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా తింటా బిడ్డ, అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్నపిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? అమ్మాయి మీ ఛానల్ ఎంప్లాయా? తను కూడా ఒక డివోటీనే. అక్కడికి వచ్చినటువంటి భక్తులే వాళ్ళంతా ఎవరైతే క్వశ్చన్ చేసారో అక్కడ శివశక్తులు ఉన్నారు
అక్కడ ఎవరైతే ఆ పాపం తను ఒక ఆడబిడ్డ తను, సో ఆమెను కూడా చాలా దారుణంగా ట్రోల్ చేశారు ఇక్కడ. రైట్, చూస్తారు కదా, గమనించండి దేవుని ప్రజలారా. అయితే బ్రతుకు తెరువు కోసం కొంతమంది బిజినెస్లు చేస్తూ ఉంటారు, కొంతమంది సంపాదించుకోవడానికి కూడా చేస్తూ ఉంటారు. అంటే బ్రతుకు తెరువు అనేది సంపాదన కోసమే వాస్తవంగా. ఇప్పుడు అదేం చిన్న బిజినెస్ అనుకుంటున్నారు, చిన్న బిజినెస్ ఏం కాదు, అది కూడా పెద్ద బిజినెస్సే. ఇప్పుడు 1,00,000 రూపాయలు సరుకు పారేశారంటే మామూలు కాదు కదండి కదా. రైట్, ఇప్పుడు గమనించండి, ఒకవేళ 10 రూపీస్ అనుకోండి, 5 రూపీస్ మిగులుతూ ఉంది. 100 మందికి అమ్మితే 500 మిగులుతాయి. అదే ఒక 200 మందికి అమ్మారనుకోండి, 1000 రూపాయలు మిగులుతాయి. రోజుకు 1000 రూపాయలు అంటే నెలకు 30,000, సంవత్సరానికి 3,60,000. అంటే ఒక బండి పైన వలీబాయ్ జీవితం ఉన్న నాకు 2 బండ్లు ఉన్నాయని. అంటే బిజినెస్ అనేది బ్రతకటానికండి, సంపాదించుకోనివ్వండి. చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అసలు చిన్నది పెద్ద అనేది కాదు, ఇక్కడ కావాల్సింది సేఫ్టీయా కాదా, ఫుడ్ సేఫ్టీదా కాదా అనేది ప్రాముఖ్యమైనది కదా. కాబట్టి సేఫ్టీగా, ఫుడ్ సేఫ్టీగా ఉండి అందరూ కూడా చక్కని బిజినెస్ చేసుకొని బ్రతకడానికి మన భారతదేశం ఉంది. అంతేకాకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి మనం చేయూతనివ్వాలి, ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. అలాగే సంతోష్ కూడా స్పందించారు. అక్కడ ఉన్నటువంటి మరి బాలాజీకి కాల్ చేసి తను కూడా మాట్లాడటం, అక్కడ ఆమె ఎవరని కూడా తను ప్రశ్నించడం బాగుంది. కాబట్టి మరి మరొకసారి నేను సంతోష్ గారికి, అలాగనే మరి షేక్ వలీ గారికి, అలాగనే జావేద్ భాయ్కి, అక్కడికి వచ్చినటువంటి షేన్ రాజేష్ గారికి, మామూలుగా అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. అలాగనే రాజేష్ అక్కడ వచ్చి చాలా విషయాలు కూడా మాట్లాడారు. అంతేకాకుండా సంతోష్ జర్నలిస్టు, ఇతను కూడా నేను శుభాలు తెలియజేస్తాను. కాబట్టి మరి మీరు జర్నలిస్టులే వెళ్తున్నారు అక్కడికి, అంటే జర్నలిస్టుల వల్ల ఇబ్బంది అయింది కాబట్టి జర్నలిస్టులు అందరూ వెళ్ళి ఓదారుస్తున్నారు, మంచిదే. ఇంకా మీలాగా అందరూ కూడా ఐక్యత కలిగి మనమందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా, ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ దయచేసి మీరు ఎక్కడున్నా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన మీరు అందరూ కూడా వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఈ టైంకి మీరు చేయాలి. మీది ఒక వీడియో కూడా మరి ఎక్కడ కనిపించట్లా, మీరు ఎన్ఓసి ఇచ్చినట్టు కూడా ఎక్కడ లేదు. మరి ఫుడ్ మంచిదా కాదా అని కూడా మీరు ఇవ్వచ్చు కదా. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. అక్కడ మరీ ప్రాముఖ్యంగా అక్కడ అంటే ఎవరైతే బాలాజీ అనే జర్నలిస్ట్ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారో, మీరు తీసుకురాబట్టే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద వైరల్ అయిపోయింది ఈ విషయాన్ని. వలీబాయ్ కూడా చక్కగా ఫేమస్ అయిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి వారి కుటుంబాన్ని కూడా నేను ప్రభు పక్షాన్ని శుభాలు తెలియజేసుకుంటూ, అక్కడికి వెళ్ళినటువంటి మీకును ప్రశ్నించిన వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ కూడా గాడ్ బ్లెస్ యు.